విశాఖ కేర్ ఆఫ్ టీడీపీ బినామీస్. టీడీపీ అనుయాయుల చేతికి ఆర్థిక రాజధాని. విశాఖ భూములతో క్విడ్ ప్రోక్రో నడుస్తోందా? ఊరు పేరు లేని కంపెనీలకు కూడా విశాఖ భూములే కావాలా? పనికి మాలిన కంపెనీలకు విలువైన విశాఖ భూములే ఎందుకు? విశాఖను టీడీపీ చెరబడుతోంది. కనిపించిన భూమిని కబ్జా చేస్తోంది. కాకపోతే నేరుగా కాదు, తమ బినామీలకు కట్టబెడుతోంది. కంపెనీలు అభివృద్ధి పేరు చెప్పి విశాఖ వాసులను మోసం చేస్తుంది. ఇందులో క్విడ్ ప్రోక్రో ఉన్నా ఆశ్చర్యం లేదనే వాదన వినిపిస్తుంది. కంపెనీ పెడతామని వచ్చిన వారికి కారు చౌకగా భూములు కట్టబెట్టి ఆ తర్వాత వాళ్ల నుంచి లబ్ధి పొందే వ్యూహం కనిపిస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. లేకపోతే కోట్ల రూపాయల విలువైన విశాఖ భూములని ఎందుకు ఇస్తారు? ప్రభుత్వం దగ్గర భూములు చాలా ఉన్నాయి. వ్యవసాయానికి పనికిరాని ల్యాండ్స్ ఉన్నాయి. అవేవీ కాకుండా కేవలం విశాఖ భూములే ఎందుకు? ఈ భూ పందేరంపై బీసీవై పార్టీ అనుమానాలు వ్యక్తం చేస్తుంది. నారా లోకేష్ తోడల్లుడు ఎంపీ భరత్ కు చెందిన గీతం యూనివర్సిటీకి ఏకంగా 55 ఎకరాల ప్రభుత్వ భూమి ఎందుకు? 5,000 కోట్ల రూపాయల విలువ చేసే భూములతో గీతం యూనివర్సిటీకి ఏం చేస్తుంది? దీనికి సమాధానం లేదు. ఒక్క గీతం విద్యా సంస్థలకే కాదు, తమ అనుయాయులకు విశాఖలోని విలువైన భూములని అరచేతిలో పెడుతున్నారు. జాగ్రత్తగా గమనిస్తే విశాఖలో లక్షల ఎకరాల భూ రికార్డులు ట్యాంపరింగ్ కు గురయ్యాయి. హుద్హుద్ తుఫాన్ కారణంగా భూ రికార్డులు తడిచిపోయాయనే అబద్ధాలు చెప్పుకొచ్చారు. అలా 2014 నుంచి 2019 వరకు సాగిన పాలనలో కోట్ల విలువైన భూములు కొట్టేశారు. ఇప్పుడు 2.0కి దారితీశారు. అందులో భాగంగా కట్టబెడుతున్నవే ఈ గీతం యూనివర్సిటీకి భూములు. ఊరు పేరు లేని ఉర్సా క్లస్టర్ అనే కంపెనీకి కూడా విశాఖ భూములని ఇచ్చేందుకు సిద్ధమైంది. ఆ సంస్థకు ఏకంగా 60 ఎకరాలు ఇచ్చేందుకు రెడీ అయింది. టీసీఎస్, కాగ్నిజెంట్ లాంటి కంపెనీలకు విశాఖలో భూములు ఇస్తే ఒక అర్థం. కానీ ఆ కంపెనీలకు డబ్బులు లేనట్టు మరి ఎకరా 99 పైసలు చొప్పున ఇవ్వడమేంటి? ఎక్కడో ఏదో అనుమానం కలుగుతుంది. దీని గురించి ప్రశ్నిస్తే ఎకరా 99 పైసలకు కాదు, ఎకరాలకు ఎకరాలు 99 పైసలకే ఇస్తా, అవసరమైతే ఫ్రీగా ఇస్తానంటూ గుడ్లు ఉరుముతున్నారు. సార్, మీరు కంప్లైంట్ తీసుకొస్తున్నారు కానీ 99 పైసలకే భూములు ఇవ్వడం అనేది తప్పేంటి అనేది ఒక ప్రశ్న వస్తుంది సార్. తప్పేంటి సార్? నేను ఇస్తాను. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అందరికి నేను 99 పైసల్లోనే గజానికి కాదు ఎకరంగా మొత్తం భూమి ఇస్తా. తప్పేంటి? చివరికి విశాఖలోని బీచ్ రోడ్డును కూడా వదలడం లేదు. కోట్ల రూపాయల విలువైన భూములను లూలు సంస్థకు కారు చౌకగా కట్టబెట్టేసింది. దీని వెనుక ఉన్నది ప్రధానంగా నారా లోకేషే. ఇవన్నీ కావు, వేల కోట్ల రూపాయల భూములు కార్పొరేట్ కంపెనీలకు, చిన్నా చితకా కంపెనీలకు కట్టబెట్టారు కదా. దానివల్ల విశాఖవాసులకు ఏమైనా లాభం జరిగిందా? ఏ ఒక్కరైనా లాభపడ్డారా? ఒక్క ఉద్యోగమైనా వచ్చిందా? విశాఖవాసుల స్థితిగతులు మారాయా అని ప్రశ్నిస్తుంది బీసీవై పార్టీ.